హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విడియస్ ఛానల్. ఈరోజుతోని పర్సంటేజెస్ క్లాసెస్ అయిపోతున్నాయి. రేపటి నుంచి రీజనింగ్ చెప్దాం. రీజనింగ్లో ఈచ్ టాపిక్ 1 డే అయితే చాలు, కనుక 3 days చెప్దాము. ఫస్ట్ రోజు బాడ్మాస్ రూల్ చెప్దాం, నెక్స్ట్ ఏమో ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఒక్కొక్క రోజు చెప్దాం. అదే 3 days రీజనింగ్ తీసుకున్నాక మళ్ళీ ఆటోమేటిక్ వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ స్టార్ట్ చేస్తాను. పర్సంటేజ్లో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఇంకా మాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి, ఇంకొన్ని క్వశ్చన్స్ కావాలి అన్నా లాస్ట్లో నా నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ నోట్స్ అయినా లేకపోతే క్లాసెస్ అయినా సపరేట్గా చెప్పడం చేస్తాను. సో క్లాస్ ఈరోజు ఈ 3 క్వశ్చన్స్ పైన అవుతుంది. నెక్స్ట్ క్లాస్ అనేది మనం చెప్పాం కదా, రీజనింగ్ చెప్పుకుందాం. ఈరోజు పర్సంటేజ్ ఇదే లాస్ట్ క్లాస్. క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. సో మోడల్ 12 వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ శాలరీ ఈజ్ 25% మోర్ దెన్ దట్ ఆఫ్ బి, హౌ మచ్ పర్సెంట్ ఈజ్ బి శాలరీ లెస్ దెన్ దట్ ఆఫ్ ఏ. ఏ శాలరీ అనేది 25% ఎక్కువ బి కన్నా. సో బి శాలరీ మనకు తెలియదు. బి శాలరీ తెలియకపోతే మనం ఎంత అని వేసుకుంటాం? 100 అని వేసుకుంటాం. 100 వేసుకుంటే ఏ శాలరీ ఎంత ఎక్కువ? 25%. బి 100 అంటే బి కన్నా 25 ఎక్కువ కనుక 125 ఏ శాలరీ వేసుకున్నాం. ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే 25 వేసుకున్నామా? ఇంకా ఏమన్నా అడిగారు మళ్ళీ, హౌ మచ్ పర్సెంట్ ఈజ్ బీ శాలరీ లెస్ దెన్ దట్ ఆఫ్ ఏ. ఎంత బీ శాలరీ ఏమో లెస్ దెన్ తక్కువ ఉంది ఏ కన్నా. జనరల్గా నార్మల్గా మనం ఏం చేసేస్తామంటే ఏ శాలరీ అనేది 25% ఎక్కువ బీ కన్నా, సో బీది 25% తక్కువే కదా ఏ శాలరీ కన్నా అనేస్తాం. కానీ కాదు, ఏ శాలరీ 25% ఎక్కువ అంటే బీ శాలరీ 25% తక్కువ ఏ కన్నా అని కాదు. అలా చేస్తే పెద్ద ప్రాసెస్ వస్తుంది. అలా మనం తీసుకోవద్దు. ఇక్కడ ఇలా తీసుకుంటాం. ఫస్ట్ స్టెప్ మనం 100B 125A డిఫరెన్స్ తీసుకున్నాం. సో డిఫరెన్స్ అనేది వేసుకుంటాం 25. దేంట్లో కంపేర్ చేస్తున్నాం? ఏ దాంట్లో. లాస్ట్ క్వశ్చన్ మనకు అదే కదా, బీ శాలరీ ఎంత తక్కువ ఏ కన్నా. ఏతో కంపేర్ చేస్తున్నాం కనుక కంపేర్ చేసింది ఎప్పుడు డినామినేటర్లో వేసుకోవాలి. అంటే 125 ఏది కదా, ఏది కనుక 125 వేసుకున్నాం. సో దీన్ని ఇంటూ చేస్తాం. పర్సంటేజ్లో అడిగారు కనుక ఇంటూ చేస్తాం 100తో. చేశాక దీన్ని కట్ చేసుకుంటే 20 అనేది ఆన్సర్ వస్తుంది. 20% లెస్. ఆప్షన్లో మనకి 20% మోర్ అని ఇస్తారు, లెస్ అని ఇస్తారు. సో లెస్ అని తీసుకోవాలి. బీ శాలరీ అనేది లెస్ దెన్ అని అడిగారు కనుక ఏ శాలరీ కానీ బీ శాలరీ 20% లెస్ దెన్ అని తీసుకోవాలి. సో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయి సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి, ఇఫ్ ఏ శాలరీ ఈజ్ 10% లెస్ దెన్ ఆఫ్ బీ, హౌ మచ్ పర్సెంట్ ఈజ్ బీ శాలరీ మోర్ దెన్ దట్ ఆఫ్ ఏ. సేమ్ అదే క్వశ్చన్, కాబట్టి అక్కడ లెస్ అడిగారు, ఇక్కడ మోర్ దెన్ అడిగారు. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం తీసుకోవాలి? ఏ శాలరీ 10% లెస్ అన్నారు. బీ శాలరీ ఎక్కడ మనకి మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయకపోతే 100 అని తీసుకుంటాం. ఒకవేళ మెన్షన్ చేస్తే ఎంత మెన్షన్ చేస్తారో అంత తీసుకుంటాం. సో 100 అని తీసుకున్నాక 10% లెస్ అంటే మైనస్ చేయాలి కదా, 90 వేసుకున్నాం. డిఫరెన్స్ 10. ఎప్పుడు డిఫరెన్స్తోనే తీసుకోవాలి. డిఫరెన్స్ 10% తీసుకున్నాక దేంతో ఏతో కంపేర్ చేస్తున్నాం కనుక ఏ 90%ని డినామినేటర్లో తీసుకున్నాక ఇంటూ 100%లో కావాలి కనుక దీన్ని కట్ చేస్తే 1/9% మోర్ అనే ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ మోడల్కి వచ్చేసరికి మోడల్ 13. దీని క్వశ్చన్కి వచ్చేసరికి x% ఆఫ్ 50 ఈజ్ ఈక్వల్ టు 25% ఆఫ్ 300 అండ్ 10% ఆఫ్ 500. అంటే ఏమీ లేదు. x% ఆఫ్ అంటే ఎలా రాసుకుంటాం? x/100 ఇంటూ 50 అంతే కదా. x% వేసుకున్నాం, ఆఫ్ అంటే ఇంటూ 50 వేసుకున్నాం. దీనికి వచ్చే ఆన్సర్ అనేది ఇది ఈక్వల్స్ టు, ఈక్వల్గా అవ్వాలి. దీనికి వచ్చిన ఆన్సర్కి అంటే 25% ఆఫ్ 300కి 10% ఆఫ్ 500కి ఈక్వల్ అవ్వాలి. ఈ రెండింటికి వచ్చిన ఆన్సర్ని ప్లస్ చేస్తే ఎంత వస్తుందో ఈ ఒక్కదాన్ని చేస్తే వచ్చిన ఆన్సర్ అంత అవ్వాలి అన్నారు. సో ఇప్పుడు మనకు తెలుసు కదా, ఆల్రెడీ సమ్స్ చేస్తాం. సో క్వశ్చన్ బట్టి ఇలాగా ఫార్మ్ చేసుకుంటాం. స్టెప్ని ఫార్మ్ చేసుకున్నాక దీన్ని క్యాన్సిల్ చేయాలి. 0 0 క్యాన్సిల్ అయితే 5 × x 5x/10 ఈజ్ టు, దీన్ని క్యాన్సిల్ చేసుకున్నాక మనకి 25 × 3 = 75 ప్లస్ మళ్ళీ దీన్ని 2 zeros క్యాన్సిల్ చేశాక 5 × 10 50. సో ఈ రెండింటికి కలిపితే 125. సో ఇప్పుడు ఏమొచ్చింది? ఈ రెండింటి ఆన్సర్ 125 వచ్చింది. దీని ఒక్క ఆన్సర్ కూడా 125 రావాలి. చేద్దాం. ఇప్పుడు 5x కదా, 5x ఇక్కడ ఉంచుకొని 10ని ఇటువైపు తీసుకుని వెళ్తే ఇంటూ అవుద్ది. ఇంటూ అయ్యాక ఇటువైపు బయలులో ఉంటే ఇటువైపు తీసుకుని వెళ్తే ఇంటూ అవుద్ది. ఇంటూ అయ్యాక ఎంత వచ్చింది? 1250 అనేది వచ్చింది ఆన్సర్. ఎక్స్ని ఇక్కడ ఉంచేసి
5ని ఇక్కడికి తీసుకుని వెళ్దాం. బైల్లోకి వెళ్తుంది. ఇక్కడ ఇంటూలో ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి బైల్లోకి వెళ్తుంది. దీన్ని కట్ చేసుకుంటే 250 అనేది ఆన్సర్ వస్తుంది. ఎక్స్ ఆన్సర్ 250, దీని ఆన్సర్ కాదు. ఎక్స్ వాల్యూ 250 అనేది వచ్చింది. ఎక్స్ వాల్యూ 250 వచ్చింది అంటే ఎక్స్ మళ్ళీ ఇందులో సాల్వ్ చేసుకోవాలి కదా. 5x కదా, 5xని రీప్లేస్ చేస్తూ 250/10 = ఇలా కట్ చేసుకుంటే మనకి 125. ఈ 2 వాల్యూస్ ఆన్సర్ ఎంత? 125. సో ఈ ఒక్క వాల్యూ ఆన్సర్ ఎంత? 125. సో వచ్చేసింది కదా, ఇదే ఆన్సర్. సో ఈరోజుతో పర్సంటేజ్కి బాయ్ చెప్పేద్దాం. అలాగే మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. అండ్ బాయ్.